దైవాలయం, దైవ పురాణం చెప్పేది ఏదైనా మీ మంచి కోసమే అని చదువుకున్న వారు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే దైవ పురాణం ద్వారా వెలువడే మహత్తరమైన సంకల్పాలు, శక్తులు ఎలా ఉంటాయి అంటే, సపోజ్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి మనం చెప్పగలిగాం దైవ పురాణంలో. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర చాలా గొప్పది. ఆయన రాసిన ఆ ప్రవర్తన అంతా కూడా ఎంతో గొప్పది. కానీ ఆయన్ని మనం హోమంలో పిలిచి మాట్లాడితే, నేను మాలవాడిని, కంసాలని కాదు అన్నట్టుగా వస్తుంది. కానీ మాలవాడు అని ఈజీగా తీసివేయకూడదు. ఎందుకు? ఆయన చరిత్రకారుడు, ఆయన దేవతల్లో దేవుడు కాబట్టి ఆయన్ని మనం ఈజీగా తీసివేయకూడదు. అందుచేత వీరబ్రహ్మేంద్ర గారిని మనం నిత్యము నిరంతరము పూజిస్తూ ఉంటే మనకెన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాగే శివుడు చెప్పాలి అంటే మొట్టమొదట శివుడు ఎవరు? చెట్టిబర్జి. తర్వాత ఆయనలో అనేక మందిని కలిపారు. మాల, మంగళ, కామ, కుమ్మరి, మాదిగి అందరినీ కలుపుకుంటూ వచ్చారు. అది ఎలా సాధ్యము అంటే, ఒక్కొక్క కథ ఒక్కొక్కరిని నిరూపించుకుంటూ వస్తుంది. ఒక కథలో ఒక మాలవాడు ఉంటాడు, ఒక కథలో ఒక కుమ్మరవాడు ఉంటాడు, ఒక కథలో మాదిగోడు ఉంటాడు. ఇవన్నీ మీకు నేను వివరించి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఉత్తిది అని మీరు భావిస్తే, మీరు హోమంలో పిలిచి మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని అడగవచ్చు, అలాగే శివుణ్ణి అడగవచ్చు, విష్ణువుని అడగవచ్చు, బ్రహ్మని అడగవచ్చు. ఎవరిని పిలిచినా సరే హోమంలో అద్భుతమైన రహస్యాలతో కూడిన శక్తులతోటి వచ్చి వారి వేళ మనకి బోధిస్తున్నారు. అంటే ఏ దేవత అయినా సరే మనం దేవతగానే పూజించాలి తప్ప వీరు కింద కులం వాళ్ళు, పై కులం వాళ్ళు, నా కులం వాళ్ళు అన్న విధంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇంత విచిత్రమైన విషయాలు మీకు తెలియని నేను ఎందుకు చెబుతున్నాను అంటే, నాకు ఆ దేవత అనుగ్రహం ఉంది కాబట్టి మీ ముందర పెట్టగలుగుతున్నాను. అంటే రాముల్లో కూడా, కృష్ణుల్లో కూడా ఎంతోమంది అలాగే కుల వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఆనందంగా తెలుసుకోవచ్చు, ఒక హోమం ద్వారా తెలుసుకోవచ్చు. దేవతలకు హోమంలో పలుకుతారు, అలాగే మన పూర్వీకులు యాగంలో పలుకుతారు. యాగంలో పలికే పూర్వీకుల్ని మీ తాత ముత్తాతలని కాదు, కోటి సంవత్సరాల గతం, కోటి యుగాల గతాన్ని కూడా మీరు పిలిచి మీ చరిత్రలను తెలుసుకోవచ్చు. అందుచేత మనం ఎప్పుడూ కూడా దైవ చింతన మానేయకుండా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఈయన మాలవాడు అని కించపరచకుండా ఆనందంగా మనం ఆయన్ని పూజిస్తే ఎంతో అద్భుతాలు జయించగలుగుతారు మీరు. ఆయనే మీకు అద్భుతాలు చేయిస్తారు. అందుచేత మనం ఎవరిని కూడా కించపరచకూడదు. మనం ఏదైనా సరే ఒక దేవాలయం కట్టాము అంటే మీరు దేవతామూర్తులే తప్ప మరొకరు ఎవ్వరూ కాదు. అందుచేత దేవాలయం కట్టించుకునే వాళ్ళు కూడా ఆ దేవతల్ని ప్రేరేపిస్తారు. దుర్మార్గులకి అంత శక్తి సామర్థ్యాలు ఇవ్వలేరు. ఒకవేళ వాళ్ళకి కావాలని దుర్మార్గులు కట్టినా కూడా ఆ దేవాలయానికి వాళ్ళు వెళ్ళలేరు.